మరి ఎలా వస్తుంది? ఆ వ్యక్తి ఎవరు? ఏ దేవుడు మన పాపాలకు విముక్తి గావించబడ్డాడు అనిచ్చింది. రక్తం చిందించకయే పాప విముక్తి, పాప క్షమాపణ లభించదు అని హెబ్రీ పత్రికలో తెలియజేస్తుంది. రక్తం చిందించిందే పాప క్షమాపణ లభించదు, పాప విముక్తి లభింపదు అని బైబిల్ చెప్తుంది. జంతువులు రక్తములకు ఏనాటికి పాపములను తొలగించలేదు. క్రీస్తు ప్రభువే ఆ దేవుడు. మన మానవుడిగా జన్మించి ఒకే ఒక్కసారి అనేకుల పాప పరిహారములకై క్రీస్తు కూడా ఒక్కసారే బాల్యార్పణముగా తన శరీరము చేత తన శరీర బాల్యార్పణ చేత పాప విముక్తిని అనేకులకు పాప పరిహారములకై క్రీస్తు కూడా ఒక్కసారే బాల్యార్పణంగా తన శరీరము ద్వారా క్రీస్తు సమర్పించినటువంటి బలి శిలువ బలి. ఆ శిలువ బలి ఈ పాత బలులన్నిటిని స్థానంలో దేవుడు రెండవదైన క్రీస్తు బలిని సమర్పించెను, నియమించెను. దేవుడు తన కుమారుణ్ణే వనర్చెను కనుక క్రీస్తు ఒకే ఒక్క శరీర బాల్యార్పణ చేత మనమందరమును పాపముల నుండి శాశ్వతముగా పాపములను తొలగించెను, పవిత్రులుగా చేసెను. ఈ బలులు ఏనాటికి పాపములను తొలగింపలేదు. క్రీస్తు సర్వలోక అందరికీ సరిపడు పాప పరిహారార్థమైన ఒకే ఒక బలిని సమర్పించెను. తదుపరి దేవుని కుడి ప్రక్కన కూర్చొని ఉండెను. పాపముల నుండి శుద్ధి పొందిన వారిని ఒకే బలి మూలముగా ఆయన శాశ్వతముగా పరిపూర్ణులను చేసిన పవిత్రాత్మ కూడా దీనికి సాక్షియే. ప్రభు ఇక వారి పాపములను దుష్కార్యములను నేను ఇక ఎంత మాత్రమును కూడా జ్ఞాపకం ఉంచుకొనను అని పలికెను. ఇవి క్షమించబడినప్పుడు పాప పరిహారార్థమైన బలి ఇక అవసరం లేదు. యేసు మన కొరకే సిలువ మోసి ప్రాణం పెట్టి రక్తం చిందించి మనకు పాప విముక్తిని, పాప పరిహారం పూర్తిగా చేసి మనలను శాశ్వతంగా విముక్తులను గావించెను. ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఎన్నో యజ్ఞాలు, ఎన్నో హోమాలు, ఎన్నో వ్రతాలు, దాన ధర్మాలు చేస్తూనే ఉంటాము. కానీ ఇక్కడ దేవుడు ఈ బలులన్నిటిని ఏం చేశాడంటే, తండ్రి దేవుడు ఈ బలులన్నిటిని తీసివేసి ఈ పాత బలుల స్థానంలో రెండవదైన క్రీస్తు బలిని సమర్పించారు. ఎలా సమర్పించారు క్రీస్తు బలిని అంటే, రక్తము చిందక ఏ పాప క్షమాపణ లేదు కాబట్టి దేవుని కుమారుడు మానవుడిగా జన్మించి ఒకే ఒక్కసారి జన్మించి ఈ లోకంలో ఈ మానవులందరి పాపాల కొరకు, నా పాపాల కొరకే అని రాయలేదు అక్కడ, నా పాపాలు కాదు, మానవులందరి సర్వలోక మానవాళ్ళందరి పాపాలను పరిహరించడానికి క్రీస్తు ప్రభు శిలువలో మరణించి ఆయన రక్తం చిందించి మరణించి ప్రాణం పెట్టితేనే ఆ ప్రాణార్పణ ద్వారా శరీరం అనే బాల్యార్పణం చేత ఈ మానవుల పాపములన్నీ విముక్తి కావించబడతాయని తెలిసినటువంటి ఆ తండ్రి దేవుడు ఏం చేశాడంటే, తన కుమారుణ్ణి ఈ లోకంలోకి జన్మింపజేసి ఆ కుమారుని యొక్క బాల్యార్పణము చేత, శరీరం అనే బాల్యార్పణ చేత సర్వలోక మానవాళి కొరకు ఆయన రక్తం చిందించి ప్రాణం పెట్టారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్ని హోమాలు, యజ్ఞాలు, వ్రతాలు, దాన ధర్మాలు మనల్ని ఏది రక్షించలేదు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, యేసు చిందించినటువంటి రక్తమే మన పాప విముక్తికి లభిస్తుంది. ఎలా లభిస్తుంది పాప విముక్తి? నేను ఎన్నో పాపాలు చేశాను, నేను చేసిన పాపములన్నిటిని కూడా తలంచుకొని ఏడుస్తున్నాను ప్రభువా. ఎన్నో దినములు, ఎన్నో సహోదరుడు, ఎన్నో రాత్రులు, ఎన్నో దినములు. కానీ ప్రభు ఏమంటున్నారు తెలుసా ఇక్కడ, నేను చిందించినటువంటి రక్తం చేత నీవు శాశ్వతముగా పవిత్రుడు అయ్యావు. ఇక నీ పాపాలను ఎన్నటికీ గుర్తుంచుకోను, నీ దుష్కార్యములను కూడా నేను గణించను, లెక్కింపను, అసలు గుర్తుకి తెచ్చుకోవద్దు అని చెప్తున్నారు. చేసినటువంటి పాపములను ఇంకెప్పుడు కూడా అసలు గుర్తుకు తెచ్చుకోవద్దు. నేనే దేవుణ్ణి, నేనే గుర్తుకు తెచ్చుకోనప్పుడు మీరెందుకు తెచ్చుకుంటున్నారు అని కూడా ఇక్కడ దేవుడు చెప్తున్నారు. ఇంకా లోతుగా అయితే ఈ వాక్యం మనం ధ్యానించుదాము. ఇంకొకసారి సమయం వచ్చినప్పుడు ఈ యొక్క వాక్యమును మనం ధ్యానించుదాం. కానీ ఏ యజ్ఞాలు, వ్రతాలు, దాన ధర్మాలు కూడా మనల్ని పాప విముక్తులు కావించలేదు. కేవలం యేసుక్రీస్తు చిందించినటువంటి శిలువ రక్తము, తన బాల్యార్పణ శరీరం అనే అర్పణ చేత తన
ప్రాణ త్యాగం ద్వారా మన పాపాలను విముక్తి గావింపబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి మన పాప విముక్తికై యేసుక్రీస్తు శిలువ మీద మరణించి రక్తం చిందించి ప్రాణం పెట్టి తిరిగి లేవటం ద్వారా మన పాపాలు పరిహారత్వమయ్యాయి. మనకు పాప క్షమాపణ లభించింది, పాప విముక్తి లభించింది. ప్రియ సహోదరి సహోదరుడా, మరి దేవుడు మీ అందరినీ దీవించునుగాక. మరి వాక్యం మీకు నచ్చినట్లయితే మరొకసారి నేను చెప్తున్నాను, నా అకౌంట్ నెంబర్ కూడా మీకు యాడ్ చేయటం జరుగుతుంది. మీ మీ చేతనైనంత సహాయమును నాకు అందించగలుగురని కూడా అడుగుతున్నాను. 55010588981878. మన మొబైల్ నెంబర్ వచ్చేసి 7382999361. మేరీ లక్ష్మి, నా పేరు శ్రీలక్ష్మి, మేరీ లక్ష్మి. మీ అందరి అభిమానాలతో ఆదరాభిమానాలతో అందరికీ కూడా మరొకసారి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్.